నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. అంతకుముందు కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్ననే వారణాసి చేరుకున్న ప్రధాని ఈ ఉదయం దశాశ్వమేధ ఘాట్ సందర్శించి గంగానదికి ప్రత్యేక పూజలు జరిపారు. గంగానదికి ప్రత్యేక హారతి ఇచ్చారు. आराम से ప్రధాని మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో భారీ ర్యాలీ చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ ర్యాలీలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొననున్నారు. దాదాపు 18 మంది కేబినెట్ మంత్రులు మోదీ నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. అంతేకాదు 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. మోదీ నామినేషన్ను గ్రాండ్గా చరిత్రాత్మకంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మోదీ నామినేషన్ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. రెండు 2014-2019లో భారీ మెజారిటీతో వారణాసి నుంచి గెలుపొందారు ప్రధాని. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోన్న బీజేపీ వారణాసిలోనూ ప్రధాని మోదీ మూడోసారి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో వారణాసిలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మోదీ. काल भैरव के ठीक बाहर की तस्वीरें। हालांकि राजनीतिक पंडितों का मानना है कि प्रधानमंत्री मोदी आराम से